హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ పవన్. మీరు చూస్తున్నారు కళ్యాణ్ రూల్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మధ్య రీసెంట్గా చాలామందికి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం, లేకపోతే అకౌంట్లో ఉన్న మనీ హోల్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో వాటి గురించి ఇప్పుడు నేను వీడియోలో ఫుల్ క్లియర్గా డీటెయిల్స్తో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన అకౌంట్లోకి ఏదన్నా సస్పీషియస్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, లైక్ మన అకౌంట్లోకి వేరే సస్పీషియస్గా అమౌంట్ వచ్చినప్పుడు, అంటే లైక్ బెట్టింగ్ యాప్స్ నుంచి విత్డ్రా చేసినా, లేకపోతే టెలిగ్రామ్స్ స్కామ్స్ జరుగుతూ ఉంటాయి, వాటిలోంచి ఏమన్నా మన అకౌంట్లోకి అమౌంట్ వచ్చినా, ఇలాంటి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో మన అకౌంట్ని అయితే సైబర్ క్రైమ్ టీం వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ని ట్రాక్ చేసినప్పుడు మన అకౌంట్లోకి వచ్చాయి కాబట్టి మన అకౌంట్ని ఫ్రీజ్ చేయొచ్చు, లేకపోతే వచ్చిన అమౌంట్ని హోల్డ్ చేయొచ్చు. అంటే వచ్చిన అమౌంట్నే కాదు, సమ్ అమౌంట్ లైక్ 5,000, 10,000, 20,000 ఎంతైనా సరే ఆ అమౌంట్ మీ అకౌంట్లో ఉంటే ఆటోమేటిక్గా హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. లేకపోతే మీరు అమౌంట్ ఆ అకౌంట్లోకి వేసినప్పుడు వేరేగా ఆ అకౌంట్ అయితే అదే ఆ మనీ హోల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది జరుగుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరైతే మెయిన్ రీజన్ తెలుసుకోండి, లైక్ ఎందుకు జరిగిందని. మీ బ్యాంక్కి వెళ్ళినప్పుడు అయితే మీరు అక్కడ మీ అమౌంట్ హోల్డ్ అయితే అది చెప్తారు, ఇంత అమౌంట్ హోల్డ్ అయింది దీనివల్ల అని చెప్పేసి. అదే సైబర్ క్రైమ్ వల్ల సమ్ అమౌంట్ 5,000, 6,000 హోల్డ్ అయ్యాయి. సో ఈ 5,000 వరకు అయితే మీరు హోల్డ్లోకి వెళ్ళిపోతే మిగతా అమౌంట్ మిగతాది మీరు నార్మల్గానే అకౌంట్ వాడుకోవచ్చు అని చెప్తారు. అదే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందనుకో, అకౌంట్ ఫ్రీజ్ అయితే మీరు ఏమి ట్రాన్సాక్షన్ చేయలేరు, మీ డెబిట్ కార్డ్స్ని యూజ్ చేయలేరు, నెట్ బ్యాంకింగ్ ఇలా ఏమైతే వర్క్ అవ్వవు. సో అకౌంట్ ఫ్రీజ్ అయితే మాత్రం దాన్ని మీరు లీగల్గా మీ అకౌంట్ని మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు. సో ఓన్లీ అమౌంట్ హోల్డ్లోకి వెళ్తే మాత్రం ఆ సర్టెన్ అమౌంట్ హోల్డ్లోకి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు మీకు రీజన్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ మీరు ఒక బెట్టింగ్ యాప్ నుంచి 10,000 కాడికి ఒక 20,000 విత్డ్రా చేశారు. విత్డ్రా చేసినప్పుడు ఒక 10,000 ఫస్ట్ 10,000 వచ్చేసి నార్మల్గానే ఫ్రాడ్ లేకుండా ఉంది. అంటే లైక్ వాళ్ళు మనకు పంపిస్తారు కదా, మనం విత్డ్రా చేసినప్పుడు నార్మల్గా అయితే ఫ్రాడ్ కాకుండా ఉంటే ఆ 10,000 మీరు వాడుకుంటారు. అదే ఫ్రాడ్ అమౌంట్ అని సైబర్ క్రైమ్ వాళ్ళు డిటెక్ట్ చేస్తే మీకు సెకండ్ టైం వచ్చిన 10,000 అయితే హోల్డ్ వేస్తారు. హోల్డ్ వేయడం అంటే మీకు ఆ 10,000 అయితే మైనస్లోకి వెళ్ళిపోతాయి. మైనస్లో కంటే సపోజ్ అప్పటికే మీ అకౌంట్లో 10,000 కంటే ఎక్కువ అమౌంట్ ఉంటే ఆ 10,000 వరకు అయితే హోల్డ్లోకి వెళ్ళిపోయి కట్ అయిపోతాయి. లేదు అప్పటికి మీ అకౌంట్లో లేవైతే 10,000 వరకు లేవు, అంటే లైక్ ఒక 5,000 ఉన్నాయనుకో, 5,000 హోల్డ్లోకి వెళ్ళిపోయి ఇంకా మీరు మీ అకౌంట్లోకి 5,000 వేసిన దాకా హోల్డ్లోకి వెళ్ళిపోతూనే ఉంటాయి. లైక్ తర్వాత ఒక 1,000 రూపాయలు అకౌంట్లో వేసారంటే అది హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. అట్లా రిమైనింగ్ 10,000కి ఎంత ఉందో అదన్నీ హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. సో దీనికి మీరు హోల్డ్లోకి వెళ్ళిపోతే మీరు ఏం చేసేది ఏం లేదు, జస్ట్ మీరు అకౌంట్ అయితే వాడుకోవచ్చు. అలాంటి యాక్టివిటీస్ మళ్ళీ చేయొద్దు. ఇంక ఫ్రీజ్ అయితే మాత్రం ఏం చేయాలంటే, ఫ్రీజ్ అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ బ్రాంచ్ని విజిట్ చేయాలి, మేనేజర్ని ఇట్లా కాంటాక్ట్ అవ్వాలి ఫ్రీజ్ అయిందని చెప్పేసి. తర్వాత వాళ్ళు మీకు ఇస్తారు, అంటే లైక్ మీ అకౌంట్లో ఏం జరిగిందో ఆ స్టేట్మెంట్ కానీ లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఐడి ఇస్తారు. ఆ ట్రాన్సాక్షన్ ఐడి తీసుకెళ్ళి మీ నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బ్యాంక్ ఇచ్చిన నెంబర్ అయినా చూడొచ్చు, లేకపోతే మీ అకౌంట్ నెంబర్ చెప్తే వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు మీ అకౌంట్లో ఎక్కడ కంప్లైంట్ జరిగిందని. లైక్ అంటే ఇప్పుడు మీ అకౌంట్లోకి ఒక సమ్ అమౌంట్ వచ్చినప్పుడు సైబర్ క్రైమ్ టీమ్ ఏ స్టేట్ నుంచో, అంటే లైక్ ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్ ఎక్కడి నుంచైనా సరే కంప్లైంట్ అయితే ఉంటుంది. ఆ కంప్లైంట్ వల్ల అకౌంట్ ఫ్రీజ్ అయితే ఆ కంప్లైంట్ ఎక్కడ ఉందో వాళ్ళు చెప్తారంటే అక్కడ మీకు అకౌంట్ నెంబర్ కొట్టగానే అక్కడ వాళ్ళ డీటెయిల్స్ పడిపోతాయి, ఏ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయిందని. అది బెంగళూరు అవ్వచ్చు, లేకపోతే మన ఇండియాలో ఎక్కడైనా అవ్వచ్చు. అక్కడికి వెళ్ళమని ఆ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తారు. సో మీరైతే ఆ డీటెయిల్స్ తీసుకొని అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. లైక్ బెంగళూరు అయినా ఢిల్లీ అయినా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదంతా టైం వేస్ట్ అనుకుంటే మీరు లీగల్ అడ్వైజర్తో పిటిషన్ వేయచ్చు. అంటే లైక్ మీకు వచ్చిన ట్రాన్సాక్షన్ అమౌంట్ లీగల్ అమౌంట్ అయి ఉంటే
మీరైతే కోర్టులో పిటిషన్ వేసి ఎన్ఓసి తీసుకోవచ్చు. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటే అది పోలీసుల నుంచి ఇస్తారు. అది తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా మీ అకౌంట్ని అయితే యాక్టివేట్ చేస్తారు మళ్ళీ. కాకపోతే మీరైతే ప్రూఫ్ చేయాలి మీకు వచ్చిన అమౌంట్ లీగల్ అమౌంట్ అని. సో ఒకవేళ మీరు అమౌంట్ బెట్టింగ్ యాప్స్ అలా నుంచి విత్డ్రా చేసినప్పుడు అయితే అది లీగల్ అమౌంట్ కాదు కాబట్టి సో మీకైతే ఇక్కడ కోర్టులో అయితే చెల్లదు. మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది మీ కంప్లైంట్ రిజిస్టర్ అయిన స్టేషన్కి. సో ఇవన్నీ ఎందుకులే అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ చేయొద్దు. బెట్టింగ్ యాప్స్ కానీ టెలిగ్రామ్ స్కామ్స్ కానీ వీళ్ళ జోలికైతే వెళ్ళొద్దు. అట్లా విత్డ్రా చేస్తే మీకే ప్రాబ్లం. ఎందుకంటే ప్రజెంట్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. మన యొక్క ప్రతి ట్రాన్సాక్షన్ అయితే ట్రాక్ చేయబడిద్ది. ఏదన్నా అమౌంట్ మన అకౌంట్లోకి సస్పిషియస్గా వస్తే ఇమ్మీడియట్గా అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు, లేకపోతే అమౌంట్ హోల్డ్లో పెడతారు. సో మన అకౌంట్ అనేది మనం అనేక రకాలుగా యూజ్ చేసుకుంటాం. లైక్ ఏమైనా గవర్నమెంట్కి సంబంధించి కానీ లేకపోతే మన శాలరీస్కి సంబంధించి కానీ ఇలా ఉంటాయి. అలాంటి టైంలో ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు అయితే ఆ అకౌంట్ని మనం యూజ్ చేయలేకపోతే మన లైఫ్కే చాలా డేంజర్ ఉంటుంది. అంటే లైక్ చాలా కష్టపడాల్సి వచ్చింది అది వెనక్కి రావడానికి. సో ఇంత ప్రాసెస్ ఎందుకు ఉంటే ఇలాంటివి అయితే చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటివి. ఎందుకంటే ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోయింది. సో మీరైతే ఇలాంటివి ఏం చేయొద్దు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నామండి. మన నార్మల్గా ఒక మన ఫ్రెండ్స్ లాగా అనుకోండి, ఇట్లా డైలీ బెట్టింగ్ యాప్స్లో విత్డ్రా చేయడం వల్ల సస్పీషియస్ ట్రాన్సాక్షన్ అయితే ఒకటి సైబర్ క్రైమ్ వాళ్ళు అయితే కనుక్కున్నారు. లైక్ అంటే వాళ్ళు విత్డ్రా చేసిన అమౌంట్ ఫర్ సపోజ్ ఒక 10,000 అమౌంట్ విత్డ్రా చేశాడు. ఆ విత్డ్రా చేసిన అమౌంట్ ఫ్రాడ్ అమౌంట్ లాగా సైబర్ క్రైమ్ వాళ్ళు అయితే డిటెక్ట్ చేశారు. డిటెక్ట్ చేసిన వెంటనే ఆ అమౌంట్ని అయితే వాళ్ళు హోల్డ్ చేశారు. అకౌంట్ అయితే ఫ్రీజ్ చేయలేదు, అమౌంట్ని హోల్డ్ చేశారు. అంటే 10,000 హోల్డ్ చేస్తే అది 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 మనకి ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ వస్తుందో అప్పుడు అమౌంట్ని ఇమీడియట్గా చేయరు. మన అకౌంట్లోకి ఈరోజు 10,000 వచ్చినాయి, అది ఫ్రాడ్ అని తెలిసింది. ఈ అమౌంట్ని హోల్డ్ చేయడానికి 10 to 15 డేస్ అయితే వాళ్ళు టైం పట్టిద్ది. అంటే మనకు వచ్చిన ట్రాన్సాక్షన్ వచ్చిన 10 to 15 డేస్కి వాళ్ళైతే కనుక్కుంటారు. కనుక్కున్న వెంటనే ఇంకా 10 to 15 డేస్కి మన అమౌంట్ని హోల్డ్ చేస్తారు. అంటే అప్పటికల్లా మనం అమౌంట్ హోల్డ్ ఉంటాం కాబట్టి మన అకౌంట్లో మనీ ఉండకపోవచ్చు. మనీ ఒకవేళ వాళ్ళు హోల్డ్ చేసే టయానికి అదే 10 to 15 డేస్ తర్వాత మన అకౌంట్లో మనీ ఉంటే అవి హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 అనేది విత్డ్రా చేశారు, అది ఫ్రాడ్ అమౌంట్ అయితే 10-15 రోజుల తర్వాత వాళ్ళ 10,000ని హోల్డ్లో చేస్తారు. అప్పటికి మీ అకౌంట్లో 10,000 ఉంటే అవి హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. లేదు 4-5,000 ఉన్నాయనుకో అవి వెళ్ళిపోతాయి. ఇంకా మీకు ఆ 4-5,000 వెళ్ళిపోగా ఇంకా 5,000 మిగులుతాయి కదా, ఆ 5,000 వరకు కూడా మీరు అకౌంట్లో వేసిన హోల్డ్లోకి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇదే మా ఫ్రెండ్కి జరిగింది. సో ఇలాంటివి చూసుకోండి. ఇలా ఏవి ఇప్పుడు విత్డ్రా చేయడం ఇలాంటివి ఏం చేయొద్దు. అసలు బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, చాలా డేంజర్ అది. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది తెలిసింది. థ్యాంక్స్.